హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 26 2025 53 పేపర్స్ సాల్వ్ చేసాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే నా ఛానల్ వీడియో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ అండ్ వి హ్యావ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ఏ డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, 7 days ఉన్నాయి. తర్వాత మనకి క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ట్యూస్డే రోజు క్యూ రాస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 people హ్యాస్ ఎగ్జామ్ బిట్వీన్ ది క్యూ అండ్ ఆర్. క్యూకి ఆర్కి మధ్యలో 2 people. పీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ టీ. టీ ముందర పీ ఉండాలా. అండ్ ఎస్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వి. వి తర్వాత ఎస్ ఉండాలా. పీ తర్వాత టీ ఉండాలా, వి తర్వాత ఎస్ ఉండాలి. ఓన్లీ 1 person హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ టీకి వీకి మధ్యలో 1 person ఉండాలా. టీకి వీకి మధ్యలో 1 person. ఓకే, పీ తర్వాత టీ ఉండాలా, టీకి వీకి మధ్యలో 1 person ఉండాలా, విఎస్ రావాలా. పీటీ విఎస్ రావాలా, అంటే పీటీ విఎస్ సరిపోయినారు కదా. మరి మిగిలిపోయిన ఎవరు పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ. యూ వచ్చేసి టాప్లో ఉంటాడు. హూ హ్యాస్ అన్ ఎగ్జామ్ అండ్ మండే రోజు ఎవరు రాస్తున్నారు యూ, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ అన్నాడు. 1 2 3 4 5 6 7 బాక్సెస్. ఓకే, 7 బాక్సెస్. ఓన్లీ 3 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఐ బిలో, అంటే ఐ కింద 3 boxes మాత్రం ఉండాలి, అంటే ఐ వచ్చేసి 4లో వస్తాడు. తర్వాత ఓన్లీ 2 boxes ఆర్ కెప్ట్ బిట్వీన్ ఐకి ఎఫ్కి మధ్యలో 2 boxes, అంటే కింద రావచ్చు పైన రావచ్చు. ఓకే, ఓన్లీ హెచ్ ఈజ్ కెప్ట్ అబోవ్. ఎల్ పైన హెచ్ మాత్రం ఉండాలా, ఎల్ పైన హెచ్ మాత్రం ఉండాలా. ఇంకా ఐకి ఎఫ్కి మాత్రం 2 people, అంటే పైన పెట్టలేదు కాబట్టి కింద ప్లేస్ చేయగలం. ఓకే, ఎమ్ ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ జీ కింద ఎమ్ ఉండాలా, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, అట్ సమ్ ప్లేస్ ఎన్ అబోవ్ ఎన్, అంటే ఎన్ పైన ఎమ్ ఉండాలి, అంటే జిఎం అని రావాలి. జిఎంఎన్. ఓకే, తర్వాత ఉన్నాడు విచ్ బాక్స్ ఈస్ కెప్ట్ అట్ సెకండ్ పొజిషన్ బాటం నుంచి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు ఎన్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 600 bananas వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 monkeys. ఓకే, 600 bananas-ని 3 monkeys డివైడ్ చేశాడు. వాడు ఎక్కువ రేషియో ఇచ్చాడు. 1/14 1/2 9/3. దీనికి ఎల్సిఎం అవుతుంది 14 × 12 × 2 × 3 కదా. ఇక్కడ ఏమవుతుంది 6. ఇక్కడ వచ్చేసి 14 3 42. ఇక్కడ వచ్చేసి 14 2 28 28 × 9 కదా. పైన 9 ఉంది. 9 72 9 2 18 19 20 21 9 2 18 18 7 15 25 252 టోటల్ ఏమవుతుంది 252 42 14 42 కదా. 6 6 4 10 5 4 9 10. ఇక్కడ వచ్చేసి మనకి 300 300 parts వాల్యూ ఇచ్చాడు. ఎంత 600. ఓకే, 300 parts వాల్యూ. ఇప్పుడు ఏమన్నాడు థర్డ్ మకి అంటే మనకి 252 కదా. ఇది 252. ఇక్కడ 252 parts వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేస్తే మనకి 300 1 300 2 251 × 2 252 × 2. లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చింది 2 4. లాస్ట్లో 4 వచ్చేది 1 మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది పాసిబుల్ వాల్యూస్, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోండి. పాసిబుల్ వాల్యూస్ ఏది ఎక్స్ పెడితే మనకి 0 కావాలి ఇక్కడ, అంటే x⁴ - 17x² + 60 = 0 కదా. ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే మనకి 0 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇది -√3 కదా. -√3 ⁴ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మనకి -17 √² + 60 కదా. ఇక్కడ ఏమవుతుంది మనకి 3 9 9 9 81 ఇక్కడ 17 3 21 51 + 60 అంటే 81 60. ఇది 0 అవుతుందా? కాదు, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 12 చేయండి. 12 అంటే ఏమవుతుంది మనకి -12 అంటే 12 144 కదా. తర్వాత వచ్చేసి మనకి 17 × 12 12 24 12 గట్ల 12 12 8 20 204 204 144 -204 + 60 ఎంత 144 60 కలపండి ఎంత 60 4 6 4 10 4 10 204. ఇక్కడ 204 - 204 అంటే ఏది పెడితే 0 అవుతుంది మనకి, సెకండ్ ఇది పెడితే 0 అవుతుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది. ఓకే, డైరెక్ట్ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్ట్, అంటే ఇది సెకండ్ డిజిట్ ఆఫ్ ది ఐస్ నెంబర్. ఐస్ నెంబర్ ఎంత మనకి 659. ఓకే, సెకండ్ డిజిట్ ఆఫ్ ది ఐస్ నెంబర్లో సెకండ్ డిజిట్ 5 ప్లస్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 435. 435లో థర్డ్ డిజిట్ అంటే 5 + 5 10. ఆన్సర్ వచ్చేసి 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో +2, ఆడ్ డిజిట్కి ఏమో -1. నెంబర్ రాసుకుంటే 2 6 3 4 7 5 9 1. నెంబర్ అంతా ఇక్కడ మనకి 4 8 2 ఇక్కడ 6 ఇక్కడ వచ్చేసి 6 ఇక్కడ 4 ఇక్కడ వచ్చేసి 8 ఇక్కడ 0. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి సెకండ్ డిజిట్ ఏది 8. అలాగే థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి థర్డ్ డిజిట్ ఏది 4. 8 + 4 12. ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఫైన్ ది గ్రేటెస్ట్ నెంబర్ బై విచ్ వెన్ ది నెంబర్స్ 247ని అలాగే 189ని ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో దానికి రిమైండర్స్ 3 రావాలా 6 రావాలా. అంటే 3ని దీంట్లో నుంచి 3ని దీంట్లో నుంచి 6ని తీసేయండి. అంటే ఆ నెంబర్స్ ఎగ్జాక్ట్గా ఈ కింద నెంబర్స్తో డివైడ్ కావాలా. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 7 3 అయితే 4 244 244 ఇక్కడ 9 6 పోతే 9 6 పోతే 3 183 ఎగ్జాక్ట్గా పోయేది ఏది 64 ఇంటూ 3 6 18 కదా, 3 4 12 3 6 18 192 వస్తుంది. కానీ 183 రావాలి, తప్పు. 63 ఇంటూ 3 3 9 3 6 18 189 వస్తుంది. 183తో పోదు, ఎగ్జాక్ట్గా పోదు. కాబట్టి 61 ఇంటూ 3 చేయండి. 3 గట్ల 3 3 6 18 183 పోతుంది. 61 ఇంటూ 4 4 గట్ల 4 4 గంటల 24 244. కాబట్టి 61 ఎగ్జాక్ట్గా పోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ఓపీకి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎంతకి నార్త్కి 31 కిలోమీటర్స్. ఓకే, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 11 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 51 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 16 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 20 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, వెస్ట్కి చూస్తున్నాడు. వెస్ట్కి ఉండాలా, నార్త్ సౌత్ వెస్ట్కి ఒకటి మాత్రం ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ సమ్ ఎంత ఇచ్చాడు మనకి 9,10,000. 9,10,000లో 2% per annum. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2% per annum ఇయర్కి. హాఫ్ ఇయర్లీకి కనుక్కున్నాడు అంటే 1% హాఫ్ ఇయర్లీకి. ఇంకో హాఫ్ ఇయర్కి 1% అంటే సక్సెసివ్ పర్సెంట్ ఫార్ములా వాడండి. x +or-y +or-xy/100. ఇక్కడ ప్లస్ తీసుకుంటాం ఎందుకంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1 + 1 + 1 × 1/100 అంటే ఎంత అవుతుంది మనకి 2 + 0.1 అంటే 2.01. 1.1 అంటే 1/100 0.01 అంటే 2.01% ఎంత అని అడుగుతున్నాడు. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2.01/100 కదా. 100 వేస్తే ఇక్కడ 2 zeros ఉన్నాయి అంటే 201 మళ్ళీ 100 రాసుకుంటాను అంటే 4 zeros. ఇక్కడ 4 zeros క్యాన్సిల్. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 91 × 201. లాస్ట్లో 1 రావాలా, లాస్ట్లో 1 వచ్చేది 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చెక్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ చేయండి. యూనిట్ డిజిట్ చేస్తే డిజిట్ సమ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది 1 × 9 ఇగ్నోర్ చేయండి. ఇక్కడ 2 1 3 3 కట్ట 3 అంటే 3 రావాలా. ఈ డిజిట్స్ అన్ని సమ్ చేస్తే మనకి 3 రావాలా. ఇక్కడ 8 1 9 9 ఇగ్నోర్ చేయండి. ఇక్కడ 9 ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 2 + 1 3. ఓకే, ఇక్కడ వస్తుంది. ఇక్కడ 8 2 10 10 10 10 11 11 అంటే 11 1 + 1 2 అంటే ఇక్కడ 2 వస్తుంది. దేంట్లో 3 వస్తుంది మనకి, దీంట్లో మాత్రం 3 వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఈకి బ్రదరు ఎన్. ఓకే, ఎన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఈకి బ్రదరు ఎన్. ఓకే, ఇది ప్లస్. ఈ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ పి, వీళ్ళిద్దరు హస్బెండ్. పి వీళ్ళిద్దరు హస్బెండ్, ఈజ్ ది హస్బెండ్ అంటే ఇక్కడ ఉన్న ప్లస్, వీళ్ళంటే వీళ్ళిద్దరు బ్రదర్స్. ఎల్ అండ్ జీ ఆర్ ది సన్స్ ఆఫ్ పి. ఎల్ జీ సన్స్ ఆఫ్ పి అంటే వీళ్ళ యొక్క కొడుకు ఉన్నారు కదా, వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఎల్ జీ. ఓకే, హౌ ఈజ్ ఎన్ ఈజ్ రిలేటెడ్ టు జీ. జీ అంటే నేను అనుకుంటాను నాకి మా నాన్న, నేను ఇక్కడ అంటే మా నాన్న యొక్క వాళ్ళ అన్న అంటే నాకేమవుతాడు మా ఫాదర్స్ బ్రదర్ కదా. ఆన్సర్ వచ్చేసి ఫాదర్స్ బ్రదర్, మా ఫాదర్ యొక్క బ్రదరే. ఈచ్ ఆఫ్ PQRSTU and V has an exam on different day of the week starting from the Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. ఓకే, ఇప్పుడు ఏమన్నా మనకి P has an exam on Tuesday వచ్చేసి P. ఓకే, only two people have an exam between after R తర్వాత ఓన్లీ 2 people మాత్రమే రాయాలి ఎగ్జామ్. R తర్వాత 2 people మాత్రమే అంటే R వచ్చేసి ఫ్రైడే వస్తాడు. ఎస్ హ్యాస్ ది ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ ముందరే ఎస్ ఉండాలా. ఓకే, బట్ ఆఫ్టర్ ఆర్ అంటే R తర్వాతే క్యూ ముందరే ఎస్ ఉండాలా. బట్ ఆఫ్టర్ ఆర్ తర్వాతే ఎస్ ఉండాలా. అంటే RSQ రావాలా. RSQ. ఓకే, యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వి తర్వాత యూ రావాలా. వి తర్వాత యూ రావాలా. ఇంకా మిగిలిన ఎదురు P Q R S T వచ్చేసి టాప్లో ఉంటాడు. హౌ మెనీ పీపుల్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ టీకి ఎస్కి మధ్యలో ఎంతమంది రాస్తున్నారు, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు రాస్తున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ గ్రేటెస్ట్. ఏ రేషియో గ్రేటెస్ట్ అంటే 23/25 అంటే 25ని 23తో చేస్తే 0 పెట్టుకుంటే మనకి 0 పాయింట్. ఇక్కడంతా 25 8 200 29 225 అంటే 0.9 సంథింగ్ ఎంత వస్తుంది. ఓకే, 0.9 సంథింగ్. తర్వాత 26 25 0 పాయింట్. 26 9 9 54 9 18 19 20 9 18
9 18 5 8 5 13 23 234 ఓకే 0.9 234 ఓకే. ఇక్కడ 0.9 వచ్చింది, ఇక్కడ 0.9, ఇక్కడ ఇది కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి 5 ఉంటుంది. 0 25 2 50 అంటే 0.92 ఇది ఎగ్జాక్ట్గా. ఓకే ఇక్కడ ఎంత మనకి 10లో 4 పోతే 6, 5లో 3 పోతే 2, 26 ఓకే. 4లో 3 పోతే 1, 4లో 3 పోతే 1 కదా. ఓకే 0 పెట్టుకుంటే మనకి 26 అనేది దేంతో 26 అనేది 6 నెలల 12, 8 నెలల 16, 7 నెలల 14, 7 42, 7 నెలల 14, 14 18, 182 పోతుంది. 26 6 36, 6 నెలల 12, 13, 14, 15, 6 నెలల 12, 12 3 15, 156 ఓకే 0.96 వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది 0.96 ఓకే. తర్వాత 37 18 0 చేస్తే మనకి ఇక్కడ 0.9 వచ్చింది కదా. ఇక్కడ 0.9 కంటే ఎక్కువ రావాలి కాబట్టి 37 టు 9 చేయండి. 9 నెలల 9 63, 9 63, 9 ముళ్ళ 27 అంటే 27, ఇది ఏమో 27 అట్లా సంథింగ్ వస్తుంది కాబట్టి 0.9 కంటే తక్కువే ఉంటుంది అంటే లెస్ దాన్ 0.9 ఓకే. ఇది వచ్చేసి 32 130 0. ఓకే 32 × 9 ఇది కూడా 9 ముళ్ళ 27 కదా అంటే 27 అంటే 200 వస్తుంది కానీ ఇక్కడ 130 వచ్చింది కాబట్టి ఇది కూడా లెస్ దాన్ 0.9. ఏది ఎక్కువ ఉంది మనకి 0.96 కదా. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ చేయడం మనకి క్యాన్ యూ నాక్ అన్నాడు. MONVSB అన్నాడు ఓకే. తర్వాత నాక్ ది డోర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు KXRGNV అన్నాడు. ఇక్కడ వచ్చేసి నాకు అంటే ఇక్కడ ఉంది అంటే రెండు దాంట్లో సేమ్ ఉండాలి. MD సేమ్ ఉందా లేదు, NV సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి NV ఓకే. ఆన్సర్ వచ్చేసి NV. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్స్. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు $9 4 ఇక్కడ తర్వాత 8 ఓకే. ఇప్పుడు ఏమన్నాడు ఇది $. ఇక్కడ వచ్చేసి మనకి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ నెంబర్ సింబల్ తప్పు. ఇఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఆడ్ నెంబర్సే కావు ఇవి అసలు ఓకే. తర్వాత ఇఫ్ ది బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 3 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్. దెన్ ది థర్డ్ డిజిట్ ఎలిమెంట్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్కి ఏదైతే కోడ్ ఉంటుందో అదే థర్డ్ ఎలిమెంట్కి రావాలంటున్నాడు. సెకండ్ ఎలిమెంట్ కోడ్ ఏది D అంటే థర్డ్ ఎలిమెంట్లో D రావాలా, థర్డ్ ఎలిమెంట్లో D రావాలా. D వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి RUYQ ఎలా రాశాడు KNRJ. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ORVNEHKOGగా రాశాడు. ఇప్పుడు LOSK స్టార్టింగ్ లెటర్ చూడండి, స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్ ఉంది. స్టార్టింగ్ లెటర్ చేయండి. కేకి ఆర్కి KLMNOPQR ఎన్ని లెటర్స్ 3 6 లెటర్స్. హెచ్ తర్వాత IJKLMNO అంటే 3 6 లెటర్స్. 6 లెటర్స్ బ్యాక్ అంటే ఎల్ కంటే ముందర ABCDEFGHIJKL ఎల్ నుంచి 6 లెటర్స్ IJKLMNO ఇక్కడ వచ్చేసి KLMNOPQ ఓకే. ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 లెటర్స్ ఎందుకు రావండి 3 6 లెటర్స్ అంటే స్టార్టింగ్లో రాలా ఓకే. సెకండ్ లెటర్ EH ఉంది కాబట్టి ఇగ్నోర్ చేయండి. థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ వచ్చేసి ఆర్కి వైకి PQRSTUVWXY అంటే లెటర్స్ 3 6 లెటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసి మనకి కోడ్ ఏది ఎస్ అంటే ముందు వెనక లెటర్స్ MNOPQRS అంటే 3 6 అంటే ఎల్ రావాలా. థర్డ్ లెటర్ ఎల్ రావాలా. ఎల్ వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగారు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ నెంబర్ ఉండాలా. అంటే 3 నెంబర్స్ ఉండాలా. 3 నెంబర్స్ 3 నెంబర్స్ ఉండాలా వరుసగా 2 ఇక్కడ 3 తర్వాత మళ్ళీ 4 తర్వాత 5 తర్వాత 6 అంటే 6 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 56. ఇప్పుడు సమయం అవుతుంది 5 6 30 5 5 25 3 28 280 టోటల్ వచ్చేసి. ఇప్పుడు ఏమన్నా మనకి 5th నెంబర్ ఏది అని అడుగుతాడు అంటే 35 42 32 26. ఇక్కడ వచ్చేసి మనకి 6 4 10 15 3 3 6 6 4 10 13 135 230 130 తీసేయండి.
135, 10 5 పోతే 5, 8 3 పోతే 7 3 పోతే 4, 2 1 పోతే 1, 145. ఆన్సర్ వచ్చేసి 145. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆర్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేయండి. తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 సబ్ట్రాక్ట్ చేయండి. నెంబర్ వచ్చేసి 1 3 8 5 7 2 4. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి దీనికి 2, దీనికి 4, దీనికి వచ్చేసి 6, దీనికి 6, దీనికి వచ్చేసి మనకి 8, దీనికి 0, దీనికి 2. ఓకే. హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్, అంటే ఒకసారి కంటే ఎక్కువ సార్లు ఏది డిజిట్స్ రిపీట్ అయ్యాయి, ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి అంటున్నాడు. ఒక డిజిట్ ఒకటి 200 డిజిట్స్ రిపీట్ అయింది అంటే 2 డిజిట్స్ రిపీట్ అయినాయి ఎక్కువ సార్లు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే. 2 ట్యాప్స్ ఉన్నాయి. ఓకే. ఏ పైప్ వచ్చేసి 3 అవర్స్, బి పైప్ వచ్చేసి 36 అవర్స్, థర్డ్ పైపు సి పైపు, ఫోర్త్ పైపు ఇది వచ్చేసి ఎంటీ పైపు. ఓకే. మైనస్ రాసుకుంటాం. 3 దానికి వచ్చేసి ఎల్సిఎం తీసుకుంటే మనకి 3 36 4 3 3 3 గట్ల 3 12 36 4 4 12 4 గట్ల 4. ఓకే. ఇక్కడ వచ్చేసి 4 12 36. ఓకే. ఇక్కడ 12 36 ఇక్కడ వచ్చేసి 9 46. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి టోటల్ యొక్క ట్యాంక్ అడిగాడా, లేదు 2/3 ట్యాంక్ మాత్రమే అడిగాడు, కాబట్టి 36 × 2/3 బై టోటల్ ఎంత మనకి 12 + 1 -9 ఎంత వస్తుంది, ఇది ఎంటీ ట్యాంక్ కాబట్టి. అంటే ఇక్కడ 13లో 9 పోతే అంటే ఎంత మనకి 4 గట్ల 4 9 3 గట్ల 3 3 3 2 6, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బూస్టర్ పంపు. ఓకే. ఒక బూస్టర్ పంప్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఫిల్లింగ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎంటీయింగ్ ట్యాంక్. ఒక పంపుని తెచ్చి దాంతో ఫిల్ చేస్తున్నారు, ఒక సైడ్ మళ్ళీ ఎంటీ చేస్తున్నారు ట్యాంక్ని. ఓకే. ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్, ఆ కెపాసిటీ ఎంత మన టోటల్ వచ్చేసి 1800 మీటర్ క్యూబ్. ఓకే. ది ఎంటీ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఈజీ, ఎంటీ కెపాసిటీ ఎంత అన్నాడు 10 మీటర్ క్యూబ్డ్ పర్ మినిట్, హయ్యర్ దాన్ ది ఫిల్లింగ్ కెపాసిటీ ఎక్స్ అనుకుంటే దీనికి 10 మీటర్ క్యూబ్డ్ పర్ మినిట్ ఎక్కువ అంటాడు. ఓకే. ఫిల్లింగ్ ట్యాంక్ ఇది ఎక్స్ అనుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి ఎంటీ చేసేది దీనికంటే ఎక్కువ. ఓకే. తర్వాత వచ్చేసి అండ్ ది పంప్ నీడ్స్ టైం ఎంత మనకి 6 minutes లెస్సర్ టు ఎంటీ ఇది ట్యాంక్. ఓకే. 6 minutes ఇచ్చాడు మనకి. ఇట్ నీడ్స్ టు ఫిల్ ఇట్, అంటే ఎంటీ చేసేదానికంటే దీనికి 6 minutes లెస్సర్గానే పడుతుంది ఎంటీ చేసేదానికి. ఓకే. వాట్ ఈస్ ది ఫిల్లింగ్ కెపాసిటీ అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, ఎక్స్ వాల్యూ. ఓకే. దీనికి వచ్చేసి మనకి టోటల్ కెపాసిటీ ఎంత 1800 బై ఎక్స్, ఇది ఫిల్ చేసే కెపాసిటీ మైనస్ మళ్ళీ 1800, ఈ టైం డిఫరెన్స్ ఇచ్చాడు కదా 1800 బై మళ్ళీ ఇక్కడ ఎంటీ చేసే కెపాసిటీ ఎంత x + 10 కదా, x + 10 = 6 minutes. అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇట్లా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ వాల్యూ రావాలంటే ఇది క్రాస్ మల్టిప్లై చేసి ఎల్సిఎం చేస్తే మనకి టైం టేకన్ అవుతుంది. డైరెక్ట్ ఆప్షన్లు ఇవి ఎక్స్ వాల్యూ కనుక్కోండి, కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ నుంచి 4th ఆప్షన్ వరకు అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటారు అండి. ఫస్ట్ 50 చేసుకుంటే మనకి 850 + 800 బై 60, ఇక్కడ ఎంత 0 క్యాన్సిల్, 30 మైనస్ కదా మైనస్ 0 క్యాన్సిల్, ఇక్కడ 5తో 5 × 15 5 × 15 30 5 6 30 అంటే 36 నుంచి 30 తీసేయండి, 30 తీసేస్తుంది 6 వస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 50. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 11 డివిజిబిలిటీ రూలర్స్ అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సమ్ని మళ్ళీ వాటి యొక్క డిఫరెన్స్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి 2 1 1 8 కదా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏది 2 + 1 అంటే ఎంత 3 మైనస్ 8 - 1 ఎంత 8 - 1 వచ్చేసి 8 + 1 వచ్చేసి 9 9లో నుంచి 3 పోతే 6, మైనస్ని ఇగ్నోర్ చేయండి అంతే, డిఫరెన్స్ ఒకటి అనుకోండి అంతే. 6 11th ఎగ్జాక్ట్ పోతుందా పోదు, కాబట్టి అలా సేమ్ అనేది చేయండి. 4 1 5 5లో 4 పోతుంది, 5 4 పోతే 1 ఎగ్జాక్ట్గా పోతుందా పోదు. ఓకే. ఇక్కడ వచ్చేసి 5 2 7 6 2 8 7 8 1/11 పోతుందా పోదు. ఇక్కడ చూస్తే మనకి 3 తప్పులు అయినాయి, కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 413కి నెంబర్ సిరీస్ 390 తీసేయండి. 3 ఇక్కడ 11 23 తర్వాత 390లో నుంచి 357 తీసేయండి. 3 8 5 3 33 23 43 ఉంటుంది. ఓకే. 357లో నుంచి 43 తీసేయండి. 7లో 3 పోతే 4 5 4 పోతే 1 314, ఆన్సర్ వచ్చేసి 314. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇక్కడ అంతా 23 19 9 3 12 2 3 4 42 42 × 6 6 12 4 22 252 అంటే 285 - 252 + 3. ఓకే.
+3 లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ 5 + 3 8, 8లో నుంచి ఈ 2 తీసేయండి. 2 తీసేసి 6 రావాలా, లాస్ట్లో 6 రావాలా, 6 వచ్చేది 2 ఉంటాయి. ఓకే, నార్మల్ మెథడ్ చేయండి. అంటే 285, ఇక్కడ వచ్చేసి 83 కలిపితే 5 3 8 8 16 368 నుంచి 252 తీసేయండి. 8లో 2 పోతే 6, 6లో 5 పోతే 1, 3లో 2 పోతే 1, 116. ఆన్సర్ వచ్చేసి 116. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 అంటే ఏ ఆప్షన్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది అని అడుగుతాడు. 21 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 1 2 3 సార్లు రిపీట్ అయింది. ఓకే, 27 1 2 సార్లు, 31 1 2, ఇది కూడా 2 సార్లు, 25 1 2 సార్లు. ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 21. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 21. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడవన్నట్టు అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉండే, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఎఫ్కి కేకి రిలేషన్, ఎఫ్ తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ జే కే అంటే 4 లెటర్స్, పిక్యూఆర్ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ అంటే 4 లెటర్స్, తర్వాత బి సి డి ఈ ఎఫ్ జి 4 లెటర్స్, ఎఫ్ తర్వాత వై వస్తుంది. ఎఫ్ తర్వాత వై చాలా లెటర్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రీనా, నవీన్ అండ్ అర్పిత స్టార్టెడ్ ఏ బిజినెస్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎంత ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 5:6:13. ఓకే, టోటల్ ఏమవుతుంది? 6 3 19 అంటే టోటల్ 24 పార్ట్స్. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఒక సంవత్సరం తర్వాత ప్రాఫిట్ ఎన్ని చేశాడు? ఎంత? 36,400. ఓకే, విచ్ ఈస్ 14% ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ ఇన్వెస్ట్మెంట్లో అది 14%. అంటే 14% వాల్యూ ఎంత మనకి? 36,400. ఇప్పుడు 100% వాల్యూ ఏమవుతుంది మనకి? 7 2 7 5 35, 7 2 14, 0 0 2తో 2 2 4, 2 2 4, 2 6 0 0 అంటే 2,60,000 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2,60,000 అంటే 24 పార్ట్స్ వాల్యూ 2,60,000. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి నవీన్ అంటే సెకండ్ది, అంటే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ చూస్తే 6 4,24. ఓకే, 4తో 4,24, 6తో స్టార్ట్ కావాలా. ఓకే, 4,24, 4 5 20, 65 రావాలా. స్టార్టింగ్లో 65 రావాలా. ఓకే, 65 ట్రిపుల్ జీరోస్, 65,000. ఆన్సర్ వచ్చేసి 65,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABLMS అండ్ ST అండ్ Z ఆర్ సిట్టింగ్ అరౌండ్ సెక్టర్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకే, 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓకే, M sits to the immediate right of T. Tకి ఇమీడియట్ రైట్లో M ఉంటాడు. ఓకే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ M and Aకి 3 people ఉండాలి. అది కూడా M నుంచి లెఫ్ట్లో MA. ఓకే, 3 people ఉంటారు. తర్వాత ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ T and Z. Tకి Zకి మాత్రం 3 people. లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి 1 2 3 people ఉంటారు. Z వచ్చేసి ఇక్కడ వస్తాడు. అదే రైట్ సైడ్ నుంచి చూడండి 1 2 3 వస్తాడు. కానీ రైట్ సైడ్ నుంచి వస్తే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే పెట్టాం. కాబట్టి రైట్ సైడ్ నుంచే టీకి ఎంకేకి మధ్యలో 3 people కదా. ఓకే, టీకి జెడ్కి మధ్యలో 3 people. ఓకే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే 1 2 3 people ఉంటారు. జెడ్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఎల్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్కి ఇమీడియట్ రైట్లో ఎల్ ఉండాలా. అంటే ఎస్కి ఇమీడియట్ రైట్లో ఎల్ ఉంటాడు. మిగిలిపోయిన ఎందరు? బి వచ్చేసి ఇక్కడ వస్తాడు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బీకేస్కి మధ్యలో ఎంత ఉన్నారు? ఎస్ నుంచి లెఫ్ట్ అంటే 1 2 people. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్. ఒక ఆర్టికల్ సోల్డ్ చేసినాడు. ఎంత? X% X రూపీస్కి. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ 40%, అంటే ముందు 100% వాల్యూ అనుకుంటే దాంట్లో 40% వాల్యూని ఎంత కమ్మినాడు? లాస్కి కమ్మినాడు. అంటే 50% లాస్. మీ రిమైనింగ్ ఎంత ఉంది? 50%. వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్? ఎంత ప్రాఫిట్కి? అంటే టోటల్ 100%కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50 × 100/40, 0 0 41 40, 4 4 25 25 × 25 125. అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది? 100 + 25 కదా ఇది. అంటే 25% ప్రాఫిట్ అన్నట్టు. 25% ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్. ఓకే, పాపులేషన్ ఆఫ్ టౌన్ ఎంత? ఎప్పుడు? 1956లో ఎంత పాపులేషన్? 2,07,300. 2,07,300. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ ది పాపులేషన్ ఇంక్రీజ్డ్. ఓకే, 2 సక్సెసివ్ డెకేడ్స్ అంటే 10 సంవత్సరాలకి ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఎంత? 20%. అంటే 120/100 × 120/100 ఎంత? 2 decades కదా. 2 decades కన్నాడు. 2 సక్సెసివ్ డెకేడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అంటే 1976లో ఇప్పుడు పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత మనకి? 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ చూస్తే 3 2 6, 6 2 12. లాస్ట్లో 2 రావాలి. లాస్ట్లో 2 వచ్చేది 1 మాత్రం ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A + B వచ్చేసి 32. తర్వాత A - B హోల్ స్క్వేర్.
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 372. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు ప్రోడక్ట్ ఆఫ్ ఏబి. ఇప్పుడు వచ్చేసి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత 372. ఓకే, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత 32 హోల్ స్క్వేర్ 32 into 32 2 4 2 6 3 6 3 9 9 4 6 6 12 9 10 10 24 మైనస్ 4ab అట్లనే పెట్టండి. ఏబి వాల్యూ కనుక లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. ఇక్కడ చూస్తే మనకి 2 ఉంది, ఇక్కడ చూస్తే 4 ఉంది. ఇక్కడ 4ab ఇతర తీసుకురండి. 4ab అంటే ఈ 372 అవతల పంపించండి. ఏమవుతుంది 1024లో నుంచి మైనస్ 372 కదా, అంటే 4లో నుంచి 2 తీసేయండి. అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ 2 రావాలి. 4ని దేంతో చేస్తే 2 వస్తుంది. 4 అంటే 4 వస్తుంది, తప్పు. 4 వల్ల 12, ఓకే. 4 అయితే 20, తప్పు. 4 అంటే 4, తప్పు. కాబట్టి 2 వచ్చేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది, సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏజేకేని ఎలా రాశాడు, ఏజేకేని బిఈజిగా రాశాడు. సేమ్ అలాగే జేఐఎల్ని కేడిహెచ్గా రాశాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రెండింటిని ఎలా రాశాడు, కింద ఆప్షన్ కూడా అలా రాయాలి. ఏ తర్వాత బి, జే తర్వాత కే, బీసీ ఆర్ఎస్ ఓపి కేఎల్, ఓకే సరిపోయినారు. ఇక్కడ సెకండ్ లెటర్ బిఈ తర్వాత ఎఫ్ జిహెచ్ఐజే అంటే బ్యాక్ సైడ్ 4 లెటర్స్ వచ్చినాడు. ఎఫ్ తర్వాత జిహెచ్ఐజేకే అంటే 4 లెటర్స్. ఐ తర్వాత జేకేఎల్, కాబట్టి ఇది తప్పు. ఓకే, తర్వాత మళ్ళీ సిడిఈ ఎఫ్ జిహెచ్ 4 లెటర్స్. ఎఫ్ తర్వాత జిహెచ్ఐజేకే 4 లెటర్స్. ఓకే, లాస్ట్ చెక్ చేయండి. హెచ్కి కేకి హెచ్ఐజేకే, ఇక్కడ జీ తర్వాత జిహెచ్ఐజేకే అంటే 3 లెటర్స్. హెచ్ తర్వాత ఐజేకే అంటే 2 లెటర్స్ మాత్రం వచ్చినాయి, కాబట్టి తప్పు. సెకండ్ ఆల్రెడీ తప్పు. సి తర్వాత డిఈఎఫ్ అంటే 2 లెటర్స్ వచ్చినాయి, కాబట్టి తప్పు. రిమైనింగ్ మిగిలిపోయినది లాస్ట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేర్ ఆర్ 2 సెక్షన్స్. ఓకే, 2 సెక్షన్స్ ఉన్నాయి, ఏబి. ఓకే, దాంట్లో స్టూడెంట్స్ వచ్చి ఇచ్చారు 22, 44. ఓకే, తర్వాత ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు 40, అలాగే బి యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు 37. ఇప్పుడు వచ్చేసి యావరేజ్ వెయిట్ ఆఫ్ హోల్ క్లాస్ అన్నాడు. ఇప్పుడు వచ్చేసి దీని యొక్క రేషియో తీసుకోండి స్టూడెంట్స్. 11 2 11 4 2 1 2 2 అంటే 1:2 రేషియోలు ఉన్నాయి. అంటే 1 into 40 యావరేజ్ కదా, సమ్ చేయండి. అంటే 40 ప్లస్ 37 into 2 2014 2 6 7 74 బై టోటల్ యావరేజ్. టోటల్ సమ్ ఎంత మనకి 2 + 1 3. ఇక్కడ వచ్చేసి 114 బై 3 3 9 3 24 38. ఆన్సర్ వచ్చేసి 38. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. స్టార్టింగ్ లెటర్ చూడండి, పి ఎంఎన్ఓపి. ఓకే, లాస్ట్ నుంచి వచ్చినాడు. ఎల్ తర్వాత ఐజేకేఎల్ తర్వాత ఎంఎన్ అంటే 1 లెటర్. ఓకే, అంటే హెచ్ తర్వాత ఐజే అంటే స్టార్టింగ్లో జే రావాలా. ఓకే, 3 వచ్చాయి. ఓకే, సెకండ్ లెటర్ చెక్ చేయండి. ఇక్కడ 6 తర్వాత పిక్యూఆర్ ఎస్టి అంటే పిక్యూ అంటే సెకండ్ లెటర్ క్యూ రావాలా. సెకండ్ లెటర్ క్యూ రావాలా. ఓకే, థర్డ్ లెటర్ చెక్ చేయండి. ఇక్కడ వచ్చేసి జే అంటే జీ తర్వాత హెచ్ఐజే అంటే 2 లెటర్స్. అంటే ఏ తర్వాత ఇక్కడ లాస్ట్ ఏది కదా, ఏ తర్వాత అంటే బిసిడి లాస్ట్ డి రావాలి. లాస్ట్ డి వచ్చేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్స్. ఇక్కడ వచ్చేసి 76 8 స్టార్ పర్సెంటేజ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ తప్పు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకే, లాస్ట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్, లాస్ట్ సింబల్ అవుతుంది, కాబట్టి తప్పు. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ డివిజిబుల్ బై 2, ఓకే, రెండోది థర్డ్ది 2తో ఎగ్జాక్ట్ పోతుంది కదా, కాబట్టి ఈ లాస్ట్ కరెక్ట్. ఓకే, ది థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది సెకండ్ ఎలిమెంట్. అంటే థర్డ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది రాయండి అంటే థర్డ్ ఎలిమెంట్లో. అంటే 6 కోడ్ ఏది మనకి పి, అంటే థర్డ్లో పి రావాలా. ఇక్కడ 6 అనేది కూడా పి, అంటే పీపీ రావాలా. సెకండ్ది పీపీ కేకేక, తప్పు. 1 మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ బర్గర్స్ ఆర్ పిజ్జా, ఆల్ బర్గర్స్ ఆర్ ఫైల్స్. మళ్ళీ సేమ్ అలాగే ఈ సర్కిలే మళ్ళీ ఈ సర్కిల్ వచ్చేసి మళ్ళీ ఇది పిజ్జా అవుతుంది, ఇదే ఫ్రైస్ అవుతుంది. ఆల్ బర్గర్స్ ఆర్ టొబాకో అంటే మళ్ళీ ఇదే, అంటే ఆల్ బర్గర్స్ ఆర్ ఫ్రైస్ టాకో. ఓకే, అనే దానికి ఒకటే సర్కిల్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏమన్నా మనకి తర్వాత వచ్చేసి మనకి ఆల్ పిజ్జా ఆర్ టాకో ఇలా ఉంది సర్కిల్ లేదు, కాబట్టి ఫస్ట్ తప్పు. సో తర్వాత సమ్ టాకో అనే సర్కిల్ ఫ్రైస్ అనే సర్కిల్ టచ్ అయితేనే లేదా. టాకో అక్కడ ఉంది, టాకో ఇక్కడే ఉంది, ఈ సర్కిల్లోనే ఉంది.
ట్రైస్ ఈ సర్కిల్లో ఉంది కాబట్టి 2 సర్కిల్ టచ్ అయితే చాలు సమ్ అన్నట్టు. ఓకే, టచ్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది, అదే ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. డిఫరెన్స్ చూస్తే మనకి 1, తర్వాత మళ్ళీ డిఫరెన్స్ ఎంత 10, 1 10, అదే -1 -10, -1 -10 -1 అంటే 928. ఓకే, ఆన్సర్ వచ్చి 928. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ వై స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ బి అండ్ డ్రైవ్స్ 1 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి సౌత్కి 1 కిలోమీటర్. అలాగే లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 9 కిలోమీటర్స్. మళ్ళీ రైట్ హ్యాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 30 కిలోమీటర్స్. ఫైనల్లీ లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్. ఒక 2 + 1 3 కదా, అంటే ఈ డైరెక్షన్ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, వెస్ట్కి చూస్తున్నాడు. వెస్ట్కి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1, తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1 8 4 7 6 5 3. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 1 + 1 2, 8 - 2 6, 4 - 2 2, 7 + 1 8, 6 - 2 4, 5 + 1 6, 3 + 1 4. ఓకే, వాటి విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అయితే మనకి 8. లోయెస్ట్ నెంబర్ అయితే 2. 8 + 2 10, ఆన్సర్ వచ్చేసి 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సక్సెసివ్ డిస్కౌంట్. ఓకే, 3 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చారు, 24 18 20. ఓకే, ఇప్పుడు వచ్చేసి సింగిల్ డిస్కౌంట్ ఏమన్నాడు, దీని వచ్చేసి వన్ ఫార్ములా x + y + z - xy + zx + zy బై zx + zyz. ఓకే, బై 100 + xyz/10,000. ఇక్కడ వచ్చేసి xyz సమ్ ఎంత మనకి, xyz 8 4 12, 2 3 62 నుంచి ఇక్కడ ఎంత మనకి xy, ఫస్ట్ xy అంటే 24 × 18, 18 4 72, 18 36 36 × 7 7 6 13 43 432, తర్వాత 18 36 360. ఓకే, తర్వాత 20 × 2 24 × 2 ఎంత మనకి 2 4 8 480. సమ్ చేస్తే మనకి 2 8 8 6 14 13 17 4 4 8 9 9 3 12 1272/100 అంటే 12.72 ప్లస్ ఇక్కడ xyz ఎంత మనకి 432 ఇంటూ మళ్ళీ 20 చేస్తే మనకి xyz వస్తుంది. అంటే ఎంత మనకి 22 40 23 60 64 24 80 86 80,640/10,000 అంటే 0.8. ఇక్కడ వచ్చేసి మనకి 0.8. ఇక్కడ చూస్తే మనకి 12.2 62.86లో నుంచి 12.72 తీసేస్తే మనకి 4 2 అయితే 4. ఓకే, 8 2 అయితే 1, 0 0 5 50.14 రాలా, ఆన్సర్ వచ్చేసి 50.14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ క్యూబ్స్. ఓకే, వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు x ఒకటి y. ఓకే, పెరిమీటర్ ఏమవుతుంది మనకి 4x ఇంకోటి 4y. వాటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు 300. ఓకే, x + y ఎంత ఉంది మనకి 4 28 4 75. ఓకే, ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ xy అంటే xy వచ్చేసి 156. ఇప్పుడు సమ్ ఆఫ్ ది క్యూబ్స్, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్స్ అంటే x³ + y³ కనుక్కోండి అంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకి x³ x + y హోల్ క్యూబ్డ్ చేస్తాం. మనకి x³ + y³ + 3xy ఇంటూ xy అంటే ఇప్పుడు x + y³ ఎంత మనకి 75 ఎంత మనకి 75³ చేస్తే మనకి 5³ 75³ కదా, 75 × 75 స్క్వేర్ చేయండి. ఓకే, 75³ ఎంత మనకి 75 × 75 అలా రాసుకోండి, 75 × 75 × 75. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి x³ + y³ ఇది కనుక్కోవాలా సేమ్ అలాగే అండి, x³ + y³. ఓకే, ప్లస్ 3xy అంటే 3xy అంటే ఎంత 3 × 156 ఇంటూ x + y ఎంత మనకి x + y వచ్చేసి 75. ఓకే, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చేయండి. లాస్ట్ డిజిట్ వాల్యూ డిఫరెంట్ ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చేయండి. ఇక్కడ ఎంత 5 25 5 లాస్ట్లో 5 వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది ఈజ్వల్ టు. ఓకే, ఇక్కడ ఎంత x³ + y³ అట్లానే పెట్టండి. ఓకే, తర్వాత ప్లస్ 3 6 18 3 5 15 5 5 6 30 అంటే 0. ఇక్కడ వచ్చేసి 0 వస్తుంది. ఓకే, 0 ప్లస్ ఇది ఈ అంటే x³ + y³ అనే వాల్యూ ఇక్కడ వచ్చింది మనకి 4 ఆప్షన్ ఇచ్చాడు. ఈ వాల్యూ ప్లేస్లో ఏది పెడితే మనకి లాస్ట్లో 5 రావాలా. 0 ప్లస్ దేని చేస్తే మనకి 5 వస్తుంది. ఇక్కడ 0 + 5 చేస్తే మనకి 5 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడవన్నట్టు అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎఫ్ సెకండ్ లెటర్ చూడండి, ఎన్ తర్వాత MN O P Q R S అంటే 4 లెటర్స్. ఈ తర్వాత F G H I J 4 లెటర్స్.
ఆర్ తర్వాత PQR STUVW ఓకే 4 లెటర్స్. K తర్వాత LMNOP ఓకే 4 లెటర్స్. స్టార్టింగ్ లెటర్ చేయండి. F తర్వాత GHIJKL అంటే 5 లెటర్స్. W తర్వాత XYZABC 5 లెటర్స్. J తర్వాత KLMNOP 5 లెటర్స్. ఓకే C తర్వాత DEFGH అంటే HIJ అంటే 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఉన్నాయి. ఫోర్త్ది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఓకే ఏరియా ఆఫ్ ది సెక్టర్ అన్నాడు. మనకి ఏరియా ఆఫ్ ది సెక్టర్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. హాఫ్ ఇంటూ L ఇంటూ R. ఓకే L ఇస్తే L తీసుకుంటాం. ఇక్కడ L ఇచ్చాడు మనకి లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ది సెక్టర్ మేక్స్ అన్ యాంగిల్ ఇచ్చాడు మనకి. యాంగిల్ ఇస్తే మనకి θ/360 ఇంటూ πr స్క్వేర్ 360. ఓకే θ ఎంత ఇచ్చాడు మనకి 120/360 ఇంటూ πr స్క్వేర్ 222/7 ఇంటూ r స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. డయామీటర్ ఇచ్చాడు కదా 14. దీనికి ఏమవుతుంది 2/2 చేస్తే మనకి 7 వస్తుంది. 7 క్యాన్సిల్. 121 123 3 అట్లానే ఉంటుంది అంటే 22 ఇంటూ 7/3 714 154 3తో వేస్తే మనకి ఇక్కడ 3 1 3 51 ఇంటూ 3 చేయండి. 3 గంటల 3 3 5 15 3 5 153 154 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 ఫ్రెండ్స్ EFGHIJ అండ్ Q ఆర్ సిట్టింగ్ ఇన్ ఏరో ఫేసింగ్ ది నార్త్. ఓకే నార్త్ ఫేస్ చేస్తున్నారు. 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓకే ఓన్లీ 3 పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూకి లెఫ్ట్లో 3 పీపుల్ మాత్రం కూర్చోవాలా. H సిట్స్ టు ది రైట్ ఆఫ్ ఈకి రైట్లో H మాత్రం కూర్చోవాలా. ఈకి రైట్లో H మాత్రం కూర్చోవాలా. ఓకే ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఈకి జేకి మాత్రం 3 పీపుల్. ఓకే I సిట్స్ టు ది అట్ సమ్ ప్లేస్ లెఫ్ట్ ఆఫ్ Fకి లెఫ్ట్లో I ఉండాలా. అలాగే జీకి రైట్లో I ఉండాలా అంటే GIF రావాలా. GIF రావాలా. ఓకే తర్వాత ఏమన్నా మనకి హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ జీకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు 3 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 78కి 91కి ఎంత అయితే ఉంటుందో 78 98 ఎలా అయితే రాశాడో 94కి 104ని 107ని అలాగే రాశాడు. డిఫరెన్స్ చూడండి ఎంత మనకి 91లో 78 తీసేస్తే ఇక్కడ వచ్చేసి 3 13 అలాగే 94 13 కలపండి 4 3 7 9 17 అంటే 13 డిఫరెన్స్ ఉండాలి. 93 13 కలిపితే 9 3 4 99కి 13 కలపండి 9 3 14 9 12 అంటే 112 రావాలా. ఓకే 86 13 కలపండి 99 కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాడు. ఓకే తర్వాత మనం సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. వాట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. ఓకే ట్రిపుల్ ఇక్కడ వచ్చేసి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మనకి సమ్ అమౌంట్ ఎంత ఇచ్చాడో తెలియదు. ఇక్కడ ట్రిపుల్ ఎప్పుడైనా మనకి ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ డబుల్ ఇట్ సెల్ఫ్ అట్లాంటప్పుడు ట్రిపుల్ కదా. ట్రిపుల్ అంటే 3 మనకి ట్రిపుల్ అంటే 3 నుంచి 1 తీసేయండి. ఎప్పటికైనా డబుల్ అంటే 2 నుంచి 1 తీసేయండి అంతే. ఫోర్త్ బుల్ అన్నాడు అనుకో 4th నుంచి 1 తీసేయండి. ఇప్పుడు ట్రిపుల్ అన్నాడు కాబట్టి 3లో నుంచి 1 తీసేయండి. ఎంత 2 ఇంటూ 100/8 ఇచ్చాడు మనకి 8. ఓకే 8 ఇస్తే ఇలా 8 అయ్యింది. 8 years ఇస్తే ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చాను అనుకో రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇచ్చేసి మనకి ఇయర్స్ అనుకోమని అనుకో సేమ్ ఇట్లనే డబుల్ అంటే -1 చేసేసి ఇంటూ 100 చేసేసి కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయండి. లేకపోతే ఇది మనకి ఇయర్స్ ఇస్తే ఇయర్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇయర్స్ ఇచ్చారు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకున్నాడు 2 1 2 4 4 1 4 25 కాబట్టి 25%. ఆన్సర్ వచ్చేసి 25%. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే లెంత్ ఇచ్చారు మనకి 70 అలాగే బ్రెడ్త్ ఇచ్చాడు 96. తర్వాత సర్ఫేస్ ఏరియా 2 ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL వచ్చేసి మనకి 1488. ఇప్పుడు వచ్చేసి డయాగోనల్ అంటే స్క్వేర్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ S స్క్వేర్. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 2 7 2 4 2 4. ఓకే ఇప్పుడు LB ఎంత 96 ఇంటూ 7 7 42 9 23 63 4 670 6720 ప్లస్ 96H తర్వాత మళ్ళీ 70H కదా HL 70H అంటే 96 70 ఎంత 6 166H ఈజ్ ఈక్వల్ టు 744 అంటే 6720 నుంచి 744ని తీసేయండి. ఇక్కడ 14 పోతే 6 11 ఉంది 7 4 11. ఓకే ఇక్కడ వచ్చేసి 6 ఉంటే 9 5976. హెచ్ వచ్చేసి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5976/166. ఓకే 2తో 2 16 ఓకే 2 16 ఇక్కడ 2 4 2 9 18 ఓకే తర్వాత 2తో పోతుంది పోదు. ఓకే 83తో చేయండి. 83 ఇంటూ 3 4
3 3 9 249 ఓకే 83 3 249 అంటే 298 నుంచి 249 తీసేయండి. 9 తీసేస్తే 9 9 ఇక్కడ 8 8 4 49 ఓకే 498 అంటే 83 ఇంటూ 6 చేయండి. 3 18 8 45 49 ఓకే 36 అంటే హెచ్ వచ్చేసి 36 ఓకే హెచ్ వచ్చేసి 36. ఇప్పుడు వచ్చేసి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎల్ స్క్వేర్ అంటే 70 స్క్వేర్ అంటే 4900 ప్లస్ తర్వాత బీ స్క్వేర్ అంటే 96 అంటే 96 అరాల ఇక్కడ చేస్తే 96 ఇంటూ 96 అరాల 36 9 ఆల 54 ఇంటూ 3 57 ఓకే 9 ఆల 54 9 9 26 6 7 4 11 6 5 11 12 9 9 2 16 9 2 16 ఓకే ప్లస్ తర్వాత వచ్చేసి మనకి హెచ్ స్క్వేర్ అంటే 36 ఇంటూ 36 6 36 6 19 18 3 21 కదా 6 3 18 18 3 21 216 తర్వాత వచ్చేసి మనకి 3 18 3 9 10 6 8 9 ఇక్కడ వచ్చేసి 2 12 96 లాస్ట్ డిజిట్ వాల్యూ చేస్తే 6 12 అంటే ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 4900 92 16 12 96 6 12 9 10 11 12 ఉండాలి 12 ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆ డిజిట్కి ఏమో +1 చేయాలి, తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 చేయాలి ఓకే. తర్వాత ఏమైనా మనకి నెంబర్ 4 5 6 8 7 1 2 ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 4 2 5లో 2 పోతే 4లో 2 పోతే 5 1 6 4 6 8 2 2 0 వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్ అయితే 8 లోయెస్ట్ నెంబర్ అయితే 0 అంటే 8 - 0 8 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 8 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది పాపులేషన్ ఆఫ్ విలేజ్ పాపులేషన్ ఇచ్చారు మనకి 1,10,000 ఇంటూ ఇంక్రీజ్డ్ ఓకే ఫస్ట్ ఇయర్ ఇంక్రీజ్ చేసినాడు 105% ఓకే ఇంటూ మళ్ళీ ఇంక్రీజ్ చేసినాడు 130/100 ఈక్వల్ టు ఇప్పుడు ఎంత పాపులేషన్ అంటాడు. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ మళ్ళీ 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం 11 ఇంటూ 105 ఇంటూ 130 కదా ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 11తో పోతుంది, 11 డివిజిబిలిటీ రూల్ ఉంది అంటే ఇక్కడ కూడా 11తో పోవాలా 3 1 4 ఓకే పోతుంది. ఇక్కడ 1 1 1 5 1 6 5 1 6 పోతుంది ఓకే. ఇక్కడ చూస్తే మళ్ళీ 8 1 9 9 9 5 4 9 ఓకే. ఇక్కడ 5 1 6 ఓకే ఇది కూడా 11తో పోతుంది. ఇక్కడ చేస్తే మనకి 130 కదా 111 ఇంటూ డిజిట్ సమ్ చేయండి, డిజిట్ సమ్ చేస్తే ఇక్కడ 2 ఇంటూ 5 1 6 ఇంటూ ఇక్కడ వచ్చేసి 4 4 24 అంటే 6 6 12 అంటే 3 ఇక్కడ 3 వస్తుంది టోటల్ చేస్తాం మనకి ఇది డిజిట్ సమ్. ఇప్పుడు దేన్ని డిజిట్ సమ్ చేస్తే 3 రావాలా, ఇక్కడ 4 3 7 8 వస్తుంది ఓకే తప్పు. 5 5 10 10 11 12 అంటే 3 వస్తుంది ఇక్కడ ఓకే ఇదే ఛాన్స్ ఉంటుంది. 5 4 9 ఇగ్నోర్ చేయండి, 7 9 వస్తుంది అంటే ఇక్కడ 9 వస్తుంది కాబట్టి తప్పు. ఇక్కడ 5 5 10 10 11 12 అంటే ఇక్కడ 3 వస్తుంది ఓకే ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ 3 వస్తుంది కాబట్టి నార్మల్ మెథడ్లో చేయండి. నార్మల్ మెథడ్ అంటే ఇక్కడ నార్మల్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 105 ఇంటూ 13 13 5 65 13 కట్ట 13 అంటే 13 65 ఇంటూ 11 చేయండి. మళ్ళీ 11 చేస్తే మనకి అంటే 13 65 ఓకే 5 6 5 11 6 3 9 10 11 3 4 5 5 1 1 5 1 5 6 5 11 6 3 9 10 సారీ 10 3 4 5 150 రావాలి కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ ఆఫ్ ది డేటా మీడియన్ ఇచ్చారు మనకి 20.8 లెస్ దాన్ ది 3 కంటే లెస్ దాన్ అంటే మీడియన్కి అలాగే ఈజ్ ఈక్వల్ టు 3కి డిఫరెన్స్ ఎంత 20.8 ఓకే. తర్వాత ఏమన్నా మనకి మీడియన్కి మీడియన్ ఎక్సిడ్స్ మీడియన్ ఎక్సిడ్స్ మీడియన్ అన్నాడు ఓకే. మీడియన్కి మీన్కి డిఫరెన్స్ అనుకొని అంటాడు. ఇప్పుడు వచ్చేసి మన ఫార్ములా వచ్చేసి 3 వచ్చేసి 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 3 వాల్యూ వచ్చేది 3 వాల్యూ ఇక్కడ ఉంది కదా ఈ 3ని ఇక్కడ పెట్టుకొని 20.8ని అవతల పంపించేసి అంటే ఎంత మనకి ఇక్కడ వచ్చేసి మనకి మీడియన్ ప్లస్ 20.8 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ లైన్ ఒకసారి తీసుకురాండి. ఈ మీడియన్ అవతల పంపించేస్తే 2 కామన్ తీస్తే మనకి మీడియన్
మైనస్ మీన్ కదా, ఇదే కదా కనుక్కోమనేది మనకి. కాబట్టి 2ని అంటే 28.8/2 చేస్తే మనకి దీని యొక్క డిఫరెన్స్ వస్తుంది మీడియన్కి మీన్కి. 2 1 2 జీరోస్ 10.4, ఆన్సర్ వచ్చేసి 10.4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ సర్కులర్ కోన్. ఓకే, ఒక సర్కులర్ కోన్ ఇచ్చాడు మనకి, దాని యొక్క హైట్ ఇచ్చాడు మనకి 6.7. ఓకే, తర్వాత వచ్చేసి రేడియస్ ఇచ్చాడు 17.6. ఓకే, తర్వాత వచ్చేసి మెల్టెడ్, దాన్ని మెల్ట్ చేసి ఇంకో కోన్ని తయారు చేశాడు, దాని యొక్క రేడియస్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇప్పుడు ఎంత మనకి వాల్యూమ్ సేమ్ అవుతుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఎంత మనకి, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ వచ్చేసి 17.6 ఇంటూ 17.6 ఇంటూ హెచ్ ఎంత మనకి 6.7. ఓకే, ఈక్వల్ టు దీని యొక్క నెక్స్ట్ వాల్యూమ్ కొత్తది కోన్ వచ్చింది కదా, దాని యొక్క వాల్యూమ్ సేమ్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్ ఎంత 8.8 ఇంటూ 8.8. ఇప్పుడు హెచ్ వాల్యూ, దీని యొక్క హెచ్ వాల్యూ అనుకోని అంటారు. పై క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ ఇది చేయండి. ఇక్కడ చూస్తే మనకి ఆరాలో 36, 6 7 42 అంటే 2 వస్తుంది. ఓకే, ఇక్కడ 8 64, 4ని దేంతో చేస్తే 2 వస్తుంది. 4 5 20 0 వస్తుంది, 4 5 20 0 వస్తుంది, 4 5 20 0 వస్తుంది, 8 32. కాబట్టి ఆన్సర్ వచ్చేసి లాస్ట్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆనంద్ పర్చేస్డ్ అన్ ఐటమ్. ఓకే, ఆనంద్ వచ్చేసి పర్చేజ్ చేసినాడు ఒక ఐటమ్ని, ఎంత పర్చేజ్ చేసినాడు ఐటమ్ని, అండ్ ఇన్కర్డ్ ఒక ఐటమ్ పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్ అనుకుంటాను దాని యొక్క ప్రైస్. ఓకే, 169 రూపీస్ ఇన్ రిపేర్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక ఐటమ్ని కొన్నాడు, దాన్ని ఐటమ్ని కొనేదే కాక మళ్ళీ దాని మీద ఎక్స్పెన్స్ అంటే దాని మీద స్పెండ్ చేసినాడు, మళ్ళీ ఎంత 169 రూపాయలు స్పెండ్ చేసినాడు. ఇప్పుడు దీని యొక్క టోటల్ ప్రైస్ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఏమి మనకి ఈ సోల్డ్ ఇట్ ది భరత్ అంటే ఈ ఐటమ్ని భరత్కి సోల్డ్ చేసినాడు. దీని అంతా మొత్తం కలిపి వై అనుకుంటాను నేను. వైని ఎందుకు సోల్డ్ చేసినాడు, 25% ప్రాఫిట్తో, అంటే 125/100. ఓకే, భరత్ వచ్చేసి మళ్ళీ దీన్ని సోల్డ్ చేసినాడు, ఎవరికి భరత్ సోల్డ్ చేసినాడు. ఎంత సోల్డ్ చేసినాడు, 4480కి సోల్డ్ చేసినాడు. ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది అతనికి, 44%. అంటే 100 నుంచి 44 తీసేయండి. 44 తీసేస్తే మనకి 14 6 56/100, 56/100. ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు ఎంత ఫైనల్గా ప్రైజు 4480, ఇంతే కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 20తో 25 5ల 25 4ల 5తో 5 కట్ల 5 20ల తర్వాత 4తో 4 కట్ల 4 4 16 2 ఏళ్ళు 14 2 10ల. ఓకే, 7తో వచ్చేసి ఇక్కడ 7 42 28 4 28 640 ఇంటూ 10 చేస్తే 6400 అంటే వై వచ్చేసి ఎక్స్ ప్లస్ 169 ఈక్వల్ టు 6400. 169 తీసేయండి. 169 తీసేస్తే మనకి 10లో 9 పోతే 1, లాస్ట్లో 1 ఉండాలి. లాస్ట్లో 1 ఉండేది 1 మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్జియుఎల్ని ఎలా రాశాడు మనకి, ఎస్జియుఎల్ని XLZQగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి MAOFని RFTKగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి BPDUని ఎలా రాశాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు SQ కదా, SG ఇది SG. ఓకే, ఇప్పుడు ఎస్కి ఎక్స్కి అనే దాంట్లో సేమ్ ఉంది. ఓకే, సెకండ్ లెటర్ తీసేయండి. సెకండ్ లెటర్ ఇక్కడ జీకి ఎల్కి GHIJKL అంటే ఇక్కడ వచ్చేసి 4 లెటర్స్. ఏ తర్వాత BCDEF అంటే 4 లెటర్స్. పి తర్వాత QRSTU అంటే యూ రాలా, సెకండ్ లెటర్ యూ రాలా. ఓకే, లాస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది. ఐజెడ్ ఉంది. ఎల్ తర్వాత MNOPQ అంటే 4 లెటర్స్. ఇక్కడ కూడా 4 లెటర్స్ UVWXYZ జెడ్ రావాలా లాస్ట్లో, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కవిత బైస్ 2 యాపిల్స్. ఓకే, 2 యాపిల్స్ ఎక్స్. తర్వాత 5 మ్యాంగోస్ 5y ఈక్వల్ టు 239. ఓకే, తర్వాత వచ్చేసి మనకి కాస్ట్ ఆఫ్ ది యాపిల్ వచ్చేసి డిక్రీజ్ చేసినాడు. ఎంత ముందు X రూపీస్కి అమ్ముతాడే, ఇప్పుడు X కాదు 0.5xకి అమ్ముతున్నాడు. 50% డిస్కౌంట్ కదా, 50% డిక్రీజ్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఎంత 0.5x. తర్వాత మ్యాంగోస్ ఎంత అమ్ముతున్నాడు, ముందు ఎంతకు అమ్ముతున్నాడు, ఇప్పుడు అంతకు అమ్ముతున్నాడు. ఎన్ని మ్యాంగోస్ ఇప్పుడు 4, ఇప్పుడు ఎన్ని యాపిల్స్ ఇంటూ 2. ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు ఎంత టోటల్ ప్రైస్ 184. ఓకే, టోటల్ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది 8 యాపిల్స్ ప్లస్ 8 మ్యాంగోస్ అంటే 8y అంటే 8 ఆఫ్ X ప్లస్ y. ఓకే, X ప్లస్ y అంతే కదా, 8 కామన్ తీస్తే 8 ఆఫ్ X ప్లస్ y అంటే 8 ఇంటూ X ప్లస్ y. ఓకే, ఇది వచ్చేసి 8 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 8 మల్టిపుల్ అవుతుంది, మనకి ఆన్సర్లో కూడా 8 మల్టిపుల్ కావాలి. కాబట్టి 8 మల్టిపుల్ చేయండి. అంటే 8 మల్టిపుల్ అంటే 440 అనేది ఎగ్జాక్ట్గా 8తో పోవాలా, 448తో. ఇక్కడ వచ్చేసి 540. ఓకే, ఎగ్జాక్ట్గా పోతుంది. 436 చూడండి, 436 8తో 840 540 832 పోదు, ఇది పోదు, కాబట్టి ఇది తప్పు. ఓకే, 438. ఓకే, 540 ఎంత 38 8తో పోతుందా, పోదు. ఓకే, 440 ఎగ్జాక్ట్గా పోతుంది. 448 ఎగ్జాక్ట్గా పోతుందా, పోదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది.
టోటల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 మల్టిపుల్తో పోతుంది కాబట్టి వచ్చే ఆన్సర్ కూడా 8 మల్టిపుల్తో పోవాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఓకే, నెంబర్ చెక్ చేయండి. 29కి 41కి 41లో నుంచి 29 తీసేయండి. ఇక్కడంతా మనకి 2 3 2 12 తర్వాత మళ్ళీ 41 12 కలపండి 3 53 అంటే 12 కలిపినాడు 65 12 కలపండి 5 2 7 77 రావాలా. 77 వచ్చేసి 2 ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ జే ఉంది, ఇక్కడ జే ఉంది కాబట్టి సెకండ్ లెటర్ చెక్ చేయండి. సెకండ్ లెటర్ MNO అంటే రివర్స్ వచ్చినాడు. NO అంటే MNO అంటే జే కే ఎల్ ఒక లెటర్ ముందర ఏముంది కే కాబట్టి JK GK కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ది రెక్టాంగిల్. ఓకే, P అనేది ఒక పాయింట్ అన్నాడు. ఎనీ పాయింట్ తెలియదు, ఎక్కడైనా పాయింట్ అన్నాడు. P అనే పాయింట్ అన్నాడు. తర్వాత ఇది ABCD. ఓకే, P నుంచి తర్వాత PA ఇచ్చాడు మనకి వాల్యూ. ఓకే, 94. సేమ్ అలాగే PB ఇచ్చాడా మనకి 61. అలాగే PC ఎంత ఇచ్చాడు 67. PD వాల్యూ అనుకున్నాడు. దీనికి వచ్చే ఫార్ములా PA² ప్లస్ PB² ఈజ్ ఈక్వల్ టు PC² PA² ఆపోజిట్ PC² PB² ప్లస్ PD² ఓకే, PA² ఎంత మనకి PA² 94², PC² 67², PB² 61², PD² X². ఇప్పుడు చూస్తే లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 4 16 7 49 9 6 5 రావాలా. ఇక్కడ చేస్తే మనకి 61² 1² దేని స్క్వేర్ చేస్తే మనకి 5 వస్తుంది. 5 5 25 5 1 6 ఓకే 2 4 4 1 5 ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనకి 6 36 36 6 1 7 ఇది రాదు. 8 24 4 1 5 ఓకే, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఇదన్న అవుతుంది, ఇదన్న అవుతుంది. లేకపోతే డిజిట్ సమ్ చేయండి. డిజిట్ సమ్ చేస్తే మనకి ఇక్కడ 94² 94 కదా. 9 ఇగ్నోర్ చేయండి అంటే 4 16 7 ఓకే 7 ఇక్కడ వచ్చేసి 7 ప్లస్ తర్వాత ఇక్కడ చూస్తే మనకి 7 4 7 6 13 అంటే 4 4² అంటే 16 6 1 7 అంటే 7 7 14 అంటే 5 ఓకే, ఇక్కడ వచ్చేసి 5 వస్తుంది డిజిట్ సమ్. ఓకే, ఇక్కడ కూడా డిజిట్ సమ్ 5 రావాలా. ఓకే, దీన్ని స్క్వేర్ చేయండి. 6 1 7 7 49 అంటే ఇగ్నోర్ చేయండి. 4 అంటే ఇక్కడ 5 - 4 అంటే 1 రావాలా. దేన్ని స్క్వేర్ చేస్తే వాళ్ళ యొక్క డిజిట్ సమ్ 1 రావాలా. ఓకే, ఇక్కడ 102 కదా 102 స్క్వేర్ చేయండి. ఇక్కడ ఎంత మనకి 3 9 వస్తుంది కాబట్టి తప్పు. రిమైనింగ్ మిగిలిపోయినాయి 1 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/3 ఆఫ్ ది జర్నీ. 1/3 ఆఫ్ ది జర్నీ ఎంత మనకి 1/3 ఆఫ్ ది జర్నీ వచ్చేసి 67. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1/3 ఆఫ్ ది జర్నీ 66. రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ 1/3 ఉంటుంది. రిమైనింగ్ 1/3 70 km/h. యావరేజ్ స్పీడ్ వచ్చేసి టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 1/3 ఓకే, ఇది వచ్చేసి టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత మళ్ళీ 1/3 ఆఫ్ ది 1/3 కామన్ తీసుకుంటే 1/67 ప్లస్ 1/66 ప్లస్ 1/17. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి పైన ఏమవుతుంది మనకి 3/3 అంటే 1 అవుతుంది. ఇదంతా కలిపి 1 అవుతుంది. 1 ఇంటూ 1/3 అంటే 3 పైకి పోతుంది. 3 బై ఇక్కడ ఎల్సిఎం అంతా 67 66 17 అంటే 67 ఇంటూ 66 ఇంటూ 17 అదే కదా 67 ఇంటూ 17. ఓకే, ఇది ఎల్సిఎం. ఇక్కడ ఎంత మనకి 66 ఇంటూ 17 ఫస్ట్ 66 ఇంటూ 67 66 ఇంటూ 17 17 42 42 43 44 45 40 7 42 42 6 442. ఓకే, తర్వాత 66 2 6 12 6 4 10 11 22 1 తర్వాత మళ్ళీ ఇక్కడ 11 22 ప్లస్ తర్వాత ఇది ఇగ్నోర్ చేస్తే 67 ఇంటూ 17 67 ఇంటూ 17 7 49 7 42 42 462 7 49 కదా 7 42 42 469 67 67 9 7 6 13 13 13 13 4 10 11 39 ఇది వచ్చేసి 11 ప్లస్ తర్వాత మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి 67 ఇంటూ 66. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 42 6 36 40 402. ఓకే, ఇంటూ మళ్ళీ 402 ఇంటూ 402 చేస్తే 2 2 4 4422 టోటల్ సమ్ చేస్తే మనకి టోటల్ మళ్ళీ ఇక్కడ ఇదంతా సమ్ చేస్తా అంటే 67 ఇంటూ 66 ఎంత 4422 కదా 4422 అంటే 4422ని మళ్ళీ 17 చేస్తే మనకి టోటల్ ఇది ఎల్సిఎం యొక్క అమౌంట్ వస్తుంది అంటే 3 ఇంటూ కదా ఇక్కడ ఎంత మనకి 2 14 2 14
14 14 15 4 28 29 4 28 29 30 30 30 954 ఇంటూ తర్వాత 4 4 2 4 4 2 2 4 5 2 7 5 2 7 5 2 7 9 10 11 11 5 4 3 7 75 174 75 174 ఇంటూ మళ్ళీ 3 చేయాల ఇక్కడ వచ్చేసి మనకి 3 4 12 3 4 12 3 21 21 22 22 3 గట్ల 3 3 2 5 3 5 15 3 5 15 3 21 21 22 23 23 2 3 టోటల్ వచ్చేసి 2 3 5 5 2 2 బై ఇక్కడంతా మనకి 1 1 1 1 2 2 1 1 3 9 4 4 4 2 2 కదా. ఇక్కడ వేస్తే 9 9 10 9 4 13 9 4 13 ఓకే 3 4 3 7 8 8 ఓకే 4 5 6 6 6 ఇది ఒకటి ఉండదు ఓకే. ఇక్కడ 4 4 2 6 6 6 83 6 6 83 ఓకే. ఇప్పుడు చేస్తాం మనకి ఇక్కడ దీంతో ఎంత అవుతుంది ఒకసారి 3తో చేయండి 6 6 6 6 8 3 3తో 3 9 3 24 3 6 19 20 20 3 6 19 20 20 అంటే 20 ఇది ఎగ్జాక్ట్గా పోతుంది అంటే 6683ని 3తో చేయండి. ఫస్ట్ 3తో చేస్తే మనకి 3తో రావాలి. 3తో వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసైడింగ్ నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ అయ్యి అనదర్ నెంబర్ ఉండాలా అంటే 2 నెంబర్స్ మాత్రమే సింబల్ ఉండాలా. 2 నెంబర్స్ మాత్రమే సింబల్ 1 1 1 1 1 1 2 2 2 2 2 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఉమెన్ ట్రావెల్స్ ఓకే ఒక ఉమెన్ వచ్చేసి ట్రావెల్ చేస్తుంది అంత 80 మినిట్స్ని 20 మీటర్ పర్ మినిట్లో. అలాగే స్పీడ్ వచ్చేసి స్పీడ్ ఇచ్చారు మనకి, మళ్ళీ టైం ఇచ్చారు మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ టైం బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఇక్కడ టైం ఇచ్చారు మనకి, డిస్టెన్స్ లేదు టోటల్ టైం. డిస్టెన్స్ అయితే అనుకోవాలి మనకి, డిస్టెన్స్ వచ్చేసి మనకి 80 × 20 ఎంత మనకి 1600 ప్లస్ 65 × 7 5 7 35 42 43 44 45 45 అంటే 4550 4550 4550 4550 0 5 6 5 11 11 11 4 5 6 61 50 61 50 బై టోటల్ ఎంత మనకి టైము 70 80 150 70 80 150 0 0 15తో 15 4 60 15 కట్ల 15 41 ఆన్సర్ వచ్చేసి 41 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాష్ ప్లేస్లో ఇక్కడ చూస్తే అన్ని హ్యాష్ ప్లేస్లో స్టార్టింగ్ లెటర్ టీ ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ అనే దాంట్లో వై ఉంది, క్యూ ఉంది కాబట్టి ఇగ్నోర్ చేయండి. సెకండ్ లెటర్ తీసుకోండి, సెకండ్ లెటర్ వై బి 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 ఇస్టు డబ్ల్యూ సేమ్ అలాగే డి ఇస్టు వై 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 వై. ఇప్పుడు డబ్ల్యూకి డబ్ల్యూ ఎక్స్ వై అంటే వెనకాల నుంచి వచ్చింది, వై తర్వాత జెడ్ ఏ రావాలి కానీ డి వచ్చింది కాబట్టి ఫస్ట్ తప్పు ఓకే. ఇక్కడ బి తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ వై జెడ్ ఏ బి అంటే 4 లెటర్స్ ఉన్నాయి, వై తర్వాత ఏ బి సి డి జెడ్ ఏబిసిడి కాబట్టి 4 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని బీలు వచ్చినాయి, ఇక్కడ అన్ని వైలు వచ్చినాయి ఓకే. ఫస్ట్ తప్పు నా లాస్ట్ లెటర్ తీసుకోండి, లాస్ట్ లెటర్ వచ్చేసి ఎమ్ కే ఇస్టు ఎఫ్గా రాశాడు. తర్వాత ఎమ్ని ఎలా రాశాడు హెచ్గా రాశాడు ఓకే. ఇప్పుడు ఎంకి ఎఫ్కి ఎఫ్ తర్వాత జి హెచ్ ఐ జే కే ఎల్ ఎమ్ అంటే 3 6 లెటర్స్ ఉన్నాయి ఓకే. 6 లెటర్స్ సేమ్ అలాగే హెచ్ తర్వాత హెచ్ ఐ జే కే ఎల్ ఎమ్ అంటే 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు. ఎఫ్ తర్వాత జి హెచ్ ఐ జే కే అంటే 4 లెటర్స్ ఉండాలి. ఇక్కడ యూ తర్వాత ఏమొస్తుంది రాదు కాబట్టి తప్పు. రిమైనింగ్ మిగిలిపోయినది 4th కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 tan A అంటే మనకి tan A = 4/3 ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ ఏమవుతుంది మనకి 3 4 5 కదా అంటే 5 ఓకే. ఇప్పుడు వచ్చేసి ఏ ఇది 1 - secant A ప్లస్ 1 ప్లస్ secant A అంటే 1² - secant square బై 1 - cosecant square ఓకే. ఇక్కడ వచ్చేసి 1 - cos square secant square అంటే 1/cos square 1/cos square అంటే మనకి 1/secant A ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ ఫస్ట్ హైపోటెన్యూస్ అయితే 25/1
అడ్జసెంట్ సైడ్ అంటే త్రీ స్క్వేర్ అంటే 9. ఓకే, తర్వాత 1 మైనస్ ఇక్కడ ఎంత మనకి హైపోటెనస్ అంటే 25 బై ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 ఇక్కడ చేస్తే మనకి 9 మైనస్ 25లో 9 పోతే ఎంత మనకి 25లో 9 పోతే 16 బై తర్వాత 16 బై 9 బై ఇక్కడ ఎంత మనకి ఇక్కడ వచ్చేసి 9 బై 16 అంటే రివర్స్ వస్తే మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. రివర్స్ వస్తే మనకి 16 బై 9 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 256 బై 81 ఆన్సర్ వచ్చేసి 256 బై 81. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 26 2025 53 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూసుకుని నా ఛానల్ వెళ్ళించండి. రిమైనింగ్ సిప్స్ కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.